మొబైల్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తారో చూద్దాం. మన దగ్గర ఉన్న ఫుటేజ్ ఇది. ఫుటేజ్ ఏది దొరికినా కానీ మనకు టాస్క్ బ్రేక్ డౌన్ అనేట్టు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. టాస్క్ బ్రేక్ డౌన్ అంటే ఈ పర్టికులర్ షాట్లో మనం చేయాల్సిన టాస్క్ని ఎన్ని స్మాలెస్ట్ పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు అని చూద్దాం. మనకున్న ఫుటేజ్లో మొత్తం గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల గ్రీన్ని కీ చేసి దాని తర్వాత మనకు కావాలనుకున్న ఆ ఇమేజ్ని ఓవర్లాప్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేద్దామో ఒక షార్ట్ వేలో కనుక్కుందాం. సో ఇది మనకున్న ఫుటేజ్. సో దీన్ని మనం టాస్క్ డివిజన్ అన్నట్టు మాట్లాడుకుంటే టాస్క్ బ్రేక్ డౌన్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా టాస్క్ బ్రేక్ డౌన్లో ఫస్ట్ కీయింగ్ మొబైల్ స్క్రీన్, సెకండ్ స్పిల్ సపరేషను, థర్డ్ ట్రాకింగ్ సర్ఫేస్, ఎడ్జ్ ట్రీట్మెంట్. ఈ 4 మేజర్ కన్సర్న్స్తో మనం ఈ మొబైల్ని ట్రాక్ చేద్దాం. సో ఫస్ట్ కీయింగ్ చేద్దాం. కీయింగ్ చేయడానికి బేసిక్గా ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో ఈ నాయిస్ మనకు వద్దు అనుకుంటే మనం దాన్ని డినాయిస్ చేయొచ్చు. సో దానికి రెడ్యూస్ నాయిస్, ప్రిపేర్ నాయిస్, సో ఆటో ప్రొఫైల్, ఎస్ అప్లై. సో ఇది బ్లూ ఛానల్ చూసారంటే మనకు చూడండి నాయిస్ అంతా క్లీన్ అయిపోయింది. సో స్మూత్గా వచ్చింది. దీనివల్ల సో రెడ్యూస్ నాయిస్ అవసరం అనేది ఇలా ఉంటుంది అనమాట. దీనివల్ల మనకు నాయిస్ క్లీన్గా వెళ్ళిపోయి ఎడ్జెస్ స్మూత్గా వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దెన్ ఎడ్జ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అని పెట్టాను. సో ఫార్మాట్ ఇష్యూస్ వచ్చాయి. దీన్ని పొజిషన్లో పెట్టడం అనేది ట్రాకింగ్ కోసం చూద్దాం. సో ట్రాకింగ్ చేయడానికి మనకు సో నేను ప్లేనర్ ట్రాకింగ్ తీసుకుంటున్నాను. సో ప్లేనర్ ట్రాకర్ మొబైల్ చేయడానికి ఉన్న రీజన్ ఏంటంటే ఏదైనా సర్ఫేస్ మీద మనం ట్రాకింగ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఫేస్ అనేది మనకు కావాలనుకున్న పొజిషన్ తగ్గట్టుగా ఉందా, పర్స్పెక్టివ్ కరెక్ట్గా ఉందా చెక్ చేయడానికి ప్లేనర్ ట్రాకర్ అనేది బెటర్గా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసామంటే ఫస్ట్ ఫ్రేమ్లో ఎక్కడైతే మనం ట్రాక్ చేసామో దానికి ఇక్కడ మనకు పైన కంట్రోల్ చూస్తే డిస్ప్లే గ్రిడ్ లైన్స్ అని ఉంది. ఇది క్లిక్ చేసామంటే మనకు ఆ గ్రిడ్ అనేది ఓవర్లాప్ అయ్యి కనపడుతుంది అనమాట. ప్రాపర్గా మనం పెట్టబోయే ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది దీని మీద ప్లేస్ అవుతుందో లేదో చూసుకోవడానికి ఒక మెజర్మెంట్ కోసం. ఈ ప్లేన్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్ ప్లేన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కరెక్ట్ ప్లేన్ ఆప్షన్ చేసామంటే దీంట్లో మనకున్న ఈ పర్టికులర్ ఎల్లో లైన్ని కావాలనుకున్న ఎడ్జ్ దగ్గర ప్లేస్ చేస్తున్నాను. ఇది ఒక పాయింట్ తీసుకొని వచ్చి పెడితే చాలు ఆటోమేటిక్గా మిగతావన్నీ సెట్ అవుతాయి. మనకు అన్ని ఫ్రేమ్స్లో ఇది ప్రాపర్గా సెట్ అయింది. దెన్ దీంట్లో నుంచి మనం ట్రాక్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ప్లేనర్ ట్రాకర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో చూడండి ప్లేనర్ ట్రాకర్ ఆప్షన్లో దీన్ని పక్కన క్లిక్ చేసామంటే ఏ విధంగా దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఈ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇది కాకపోతే ఈ ప్లేనర్ ట్రాక్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు దీంట్లో మనకు ట్రాకింగ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినా కానీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేసుకో ఇక్కడ నుంచి కూడా చూడండి లేవు బేక్. సో ట్రాక్ డీటెయిల్స్ అనేవి మన దగ్గర క్లియర్గా ఉంది. సో ఈ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ని ఈ ట్రాకింగ్ డేటాని దీంట్లో అటాచ్ చేస్తున్నాను. చూడండి
దీంట్లో చిన్న టెక్నిక్ ఏంటంటే, ప్లేనర్ ట్రాకర్ చేయడం వల్ల వచ్చిన ట్రాకర్ ఇన్ఫర్మేషన్లో కార్నర్స్ మనం డిసైడ్ చేసి ఉంటాం కదా, దాని తగ్గట్టుగా ఈ పర్టికులర్గా ఫిట్ చేయాలంటే, మనం తీసుకున్న ఇమేజ్ దాంట్లో ఫిట్ అవ్వాలంటే మనకు చిన్న టెక్నిక్ ఉందన్నమాట. కార్నర్ పిన్ తీసుకోండి, ఫ్రమ్లోకి వెళ్ళి, సో అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళి సెట్ టు ఇన్పుట్ చేసామంటే మనం ఏదైతే బ్లాక్ చేసామో, అంటే ఏదైతే ట్రాక్ పాయింట్కి 4 కార్నర్స్ అన్నట్టుగా ఇక్కడ డిసైడ్ అయిందో, 4 కార్నర్స్గా ఇక్కడ ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా ఫిట్ అవుతుంది అనమాట. కానీ దీంట్లో ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే, మనం రీఫార్మేట్ చేసుకునేటప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్లో లాస్ట్ పిక్సెల్ వరకు అది కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి మనకు ఫైనల్గా వస్తున్న ఈ డేటాలో ఇక్కడ బ్లాక్ వచ్చిందనమాట. దాన్ని పోగొట్టడానికి దీంట్లో రీఫార్మేట్లో ఫిట్ బదులు డిస్టార్ట్ అని పెట్టామంటే అది ఫిట్ అవుతుంది. సో ఇది మనకు షార్ట్కట్ ఫామ్లో సో ట్రాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత లాస్ అయిన ఫింగర్ డీటెయిల్స్ని అవన్నీ తీసుకొని రావడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ కీ చేసాం. కీ చేసేటప్పుడు మనకు ఇక్కడ గమనించారంటే ఏమవుతుంది, ఇది బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది ఫోర్గ్రౌండ్ ఉంది. లెక్క ప్రకారం ఏముండాలి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది సో ఇలా వచ్చినప్పుడు మనకేమైంది, ఇది ఓవర్ అయింది. ఓవర్ కాకుండా ఇక్కడ మనకు అండర్ అనే ఆప్షన్ తీసుకున్నామంటే దీంట్లో ఏదైతే ఆల్ఫా ఉందో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది ఫిట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అది పోయి బ్యాక్గ్రౌండ్లో సెట్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చిన ఇంకో సమస్య ఏంటి, స్పిల్ ప్రాబ్లం ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న దాంట్లో కీయింగ్ మొబైల్ స్క్రీన్ అయింది, ట్రాకింగ్ సర్ఫేస్ అయింది, ఇప్పుడు ఎడ్జ్ ట్రీట్మెంట్ కావాలి, స్పిల్ సపరేషన్ కావాలి. స్పిల్ సపరేషన్ కోసం మన దగ్గర చాలా నోట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను PXF కిల్ స్పిల్ అనే ఆప్షన్ వాడాను అనమాట. సో ఇది థర్డ్ పార్టీ గిజ్మో, దీన్ని మీరు జస్ట్ క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, ఇది గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ ఉంటుంది. గ్రీన్ కొట్టామంటే ఆటోమేటిక్గా గ్రీన్ కౌంటర్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చేసేటప్పుడు గమనించండి, ఇది చూడండి బ్యాక్గ్రౌండ్ చూడండి. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం లాస్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ మొబైల్ ఏరియాలోనే మనకు గ్రీన్ అనేది సప్రెస్ అవ్వాలి. దీనికోసం ఏం చేస్తున్నాయంటే మనం ఆల్రెడీ తీసుకున్న ఆల్ఫా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని ఇన్వర్ట్ చేస్తున్నా. ఇన్వర్ట్ చేయడం వల్ల ఏమైంది, ఓన్లీ మొబైల్ ఏరియా ఎంత ఉందో అంతవరకు మాత్రమే అది వచ్చింది. దాన్ని కొంచెం ఈరోడ్ ఫిల్టర్, కొంచెం ఎడ్జెస్ సాఫ్ట్ కావడానికి గాసిన్ ఆప్షన్కి వెళ్ళాను. ఇది ఫిల్టర్స్ అనేటివి బాగా పనికొస్తాయి. ఇక్కడ మాస్క్ ఏదైతే ఉందో మాస్క్ దీనికి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, సో ఈ ఏరియా అలాగే ఉంది, మనకు ప్రొటెక్షన్ అనేది ఉంది. ఎడ్జ్లో మనకి ఇది ఉంది కాబట్టి దీన్ని కొంచెం పెంచాను. చూడండి స్పిల్ సపరేషన్ అనేది ఓన్లీ ఈ ఏరియాకి మాత్రమే అయింది. దెన్ ఇక్కడ మనకు డిఫాల్ట్గా మొబైల్ స్క్రీన్లో ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకు ఎక్స్ట్రా ఉన్న పాయింట్స్ ఏంటి, ఎడ్జ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, స్పిల్ సపరేషన్. ఇప్పుడు కీయింగ్ మొబైల్ స్క్రీన్ అయింది, స్పిల్ సపరేషన్ అయింది, ట్రాకింగ్ సర్ఫేస్ అయింది. సో ఎడ్జ్ ట్రీట్మెంట్ అనేది కీయింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మొబైల్ స్క్రీన్స్లో కానీ ఒక కంపోజిటింగ్ లేయర్లో రెండు ఇన్ఫర్మేషన్స్ కలిపేటప్పుడు మనకు ఎడ్జ్ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు మనకు దీంట్లో ఉన్న సమస్య ఏంటి, ఇది చూడండి, దీంట్లో ఒక వైట్ లైన్ ఉందా, ఈ వైట్ లైన్ తగ్గించడానికి మనకు కొన్ని ఎడ్జ్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేద్దాం. దీంట్లో ట్రాన్స్పరెన్సీని తగ్గించడానికి ఏం చేస్తున్నా, ఈరోడ్ ఫిల్టర్ చేసి సో సాఫ్ట్ చేశాను, ఎడ్జ్ని సాఫ్ట్ చేశాను. చూడండి ఎడ్జ్ బ్లర్ తీసుకున్నాను. ఇది ఎడ్జ్ ట్రీట్మెంట్ కోసం. ఇదేమన్నా రాంగ్ అయిందనుకుంటే దీనికోసం సపరేట్గా
రెండు ఇమేజ్ మనం ఎప్పుడైతే కంపోజిట్ చేస్తామో దాంట్లో బ్లాక్ వాల్యూస్ వైట్ వాల్యూస్ మనకు మ్యాచ్ అయిందా చెక్ చేసుకోవాలి. దానికోసం చూడండి, సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా వైట్ పాయింట్ మ్యాచ్ అవ్వలేదు. దానికోసం ఏం చేస్తున్నాను, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాంట్లో కలర్ కరెక్షన్ చేయడానికి అన్ప్రిమల్ ప్రిమల్, సో కలర్ కరెక్షన్ చేయడం కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్ సీసీ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ కాంబినేషన్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చాలా బెటర్గా పనిచేస్తుంది అనమాట. సో గ్రేట్. దీంట్లో చూడండి, మనం గెయిన్ తగ్గించినప్పుడు ఏదైతే లాస్ట్ వైట్ వస్తుందో ఈ ఏరియా వైట్ ఉన్నట్టుంది. సో వైట్ లెవెల్ అనేది వైట్ బౌండరీ అనేది ఇది కాబట్టి నేను దీన్ని రెఫరెన్స్గా ఇస్తున్నాను. సో వైట్ లెవెల్స్ని మ్యాచ్ చేస్తున్నాను. చూడండి, సో ఎన్విరాన్మెంట్లో సెట్ అయింది అది. సో బ్లాక్ లెవెల్స్ కావాలంటే చూడు, బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేయడానికి కూడా దాని దగ్గర మ్యాచ్ అవుతుంది. సో దెన్ దీంట్లో ఇమేజ్లో ఎంత బ్లర్ ఇన్ఫర్మేషన్ ఉందో చూసుకోవడానికి ఇమేజ్లో ఉన్న బ్లర్ ఇన్ఫర్మేషన్ని డీఫోకస్ యాడ్ చేస్తున్నాను నేను. సో డీఫోకస్ చూడండి, ఇది 4 మేజర్ పాయింట్స్: కీయింగ్ మొబైల్ స్క్రీన్, స్పిల్ సప్రెషన్, ట్రాకింగ్ సర్ఫేస్, ఎడ్జ్ ట్రీట్మెంట్. ఇవి 4 మేజర్ పాయింట్స్. ఏదైనా సరే సర్ఫేస్లో మనం ఇమేజెస్ని, దీన్ని పిఐపి అంటారు, పిక్చర్ ఇన్ పిక్చర్ అన్నట్టుగా ఈ విధమైన ప్రాసెస్ చేయాలనుకునేటప్పుడు ఈ 4 కీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నామంటే బెటర్ కంపోజిటింగ్ అవుట్పుట్స్ని మన రిజల్ట్ తీసుకొని రావచ్చు.